CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. 6 ఏళ్ల వయసు ఇంకా ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడు. కానీ బీహార్లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ చిన్నారి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. చేతిలో పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో ఉద్యోగాలు, చదువు, స్కూల్లో కనీస వసతుల గురించి మాట్లాడాడు. అంతేకాదు, సీఎం సామ్రాట్ చౌదరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశాడు. పాట్నాలో విద్యార్థుల ఆందోళన తీవ్రంగా మారిన సమయంలో ఈ బాలుడు పోలీసుల అదుపులోకి వెళ్లిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బీహార్లోని 70వ బీహార్ పబ్లిష్ సర్వీస్ కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ అంశాలపై విద్యార్థులు ఉద్యోగ అభ్యర్థులు నిరసన చేపట్టారు. పరీక్షను ఒకే దశలో నిర్వహించాలి, నెగటివ్ మార్కింగ్ తొలగించాలి, స్థానిక అభ్యర్థులకు డామిసైల్ కు సంబంధించిన డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలంటూ విద్యార్థులు కోరుతూ ఆందోళన చేపట్టారు. మరోవైపు పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కూడా అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి సీఎం నివాసం వైపు విద్యార్థులు మార్చి నిర్వహించగా ఈ నిరసనలో 6 ఏళ్ల ఆదిత్య కుమార్ తన తల్లితో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బాలుడు మోదీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకోవడంతో పాటు నినాదాలు చేశాడు. అంతేకాదు, మా స్కూల్లో వసతులు సరిగ్గా లేవు, టీచర్లు సరిగ్గా సమయానికి రారని వాపోతూ సామ్రాట్ చౌదరి ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు. అయితే ఈ కారణంతోనే భారీ పోలీసు బందోబస్తు నడుమ తాజాగా ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఆ బాలుడు మీడియాతో మాట్లాడాడు. ఇంతకు అతడు ఏం మాట్లాడాడు ఓసారి విందాం. देखिए अब लगातार बच्चे सरकार से सब जवाब कर रहे हैं। मुख्यमंत्री के कहने पर हुआ है, हमको भी पता है, उसी का हम जवाब। तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको तो चोट नहीं लगा। तो पुलिस तुमको पकड़ रही थी क्या? तुमको किस लिए वायरल हो जाए, पुलिस तुमको उठाने जा रही थी। ये देखिए बच्चा जो है जो हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था। ये माथा फट गया, छात्र का आंदोलन हो रहा था, तो क्या ये साथी फिर मुख्यमंत्री से बच्चा भी नहीं समझता, तो इस्तीफा दिया था ना, किसी का माथा फोड़वा दीजिएगा। क्या हुआ बाबू? बोलो क्या हुआ? छोड़ दीजिए सर, छोड़ दीजिए। हम पहले एसपी साहब से जवाब अरे मांगे ऐसे ये माथा फटा है, उसका आदेश किसने दिया था, ये तो हाथ मर्डर हुआ है। देखिए अब लगातार बच्चे सरकार से सब जवाब कर रहे हैं।